ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా చివరి దశకు చేరుకుంది. ఇవాల్టి ఈ మహాకుంభమేళా ముగియనుంది. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్కి తరలి వెళ్తున్నారు. చివరి అమృత్ స్నానం కోసం 1 కోటి మందికి పైగా భక్తులు వస్తారని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. ఇందులో భాగంగానే ప్రయాగ్రాజ్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కుంభమేళా ప్రాంతంలో రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా లక్నో, ప్రతాప్గఢ్ వైపు నుంచి వచ్చే యాత్రికుల కోసం ప్రత్యేక ఘాట్ నియమించారు. రేవాన్, బండా, చిత్రకూట్, మీర్జాపూర్ వైపు నుంచి వచ్చే వారి కోసం ఆర్ఐల్ ఘాట్ ని రిజర్వ్ చేశారు. కౌశాంబీ నుంచి వచ్చే భక్తుల కోసం సంఘం ఘాట్ ని కేటాయించారు. ఇక ఈ రోజుతో మహాకుంభమేళా ముగియబోతున్న నేపథ్యంలో భక్తుల తాకిడి పెరిగింది. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా నేటితో ముగుస్తుంది. జనవరి 13 నుంచి ఈ రోజు వరకు సుమారు 45 రోజుల పాటు అత్యంత వైభవంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళన కార్యక్రమంగా ఈ మహాకుంభమేళా, ప్రయాగ్రాజ్ కుంభమేళా కార్యక్రమం అనేది జరిగింది. ఈ రోజుతో ఈ మహాశివరాత్రితో ఈ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా ముగుస్తోంది. ఈ నేపథ్యంలో భారీగా భక్తులు త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి నదీ సంగమంలో స్నానాలు ఆచరించేందుకు భారీగా తరలి వస్తున్నారు. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో ఇటు ఈ ముఖ్యంగా పుణ్యస్నానం ఆచరించేందుకు భారీగా భక్తులు తరలి వచ్చారు. ఇప్పటి వరకు 65 కోట్ల మంది భక్తులు ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎప్పటికప్పుడు ఈరోజు అమృత స్నానం కార్యక్రమానికి చాలామంది భక్తులు తరలి వస్తారు. నాగసాధువులు, ఇప్పటికే అనేక మంది అఖాడాలు, వీరంతా కూడా వారి వారి స్వస్థలాలకు వెళ్ళిపోయినా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు పుణ్యస్నానం ఆచరించి వారి వారి ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి చాలామంది అక్కడే వెయిట్ చేస్తున్న పరిస్థితి గత కొద్ది రోజులుగా. సో సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా వర్చువల్గా ఎప్పటికప్పుడు మహాకుంభమేళా వద్ద జరుగుతున్న ఏర్పాట్లు కానీ, భక్తుల రద్దీ, వీటన్నిటినీ కూడా అధికారులతో సమీక్షిస్తున్నారు. ఎందుకంటే గతంలో మౌని అమావాస్య కానీ, ఆ తర్వాత మాఘ పూర్ణిమ సందర్భంగా కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి, అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. సో ఈరోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లను, నో వెహికల్ జోన్ని కుంభమేళా పరిసర ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు. అలాగే వివిఐపి ముఖ్యంగా ట్రీట్మెంట్ కూడా ఏది లేదని చెప్పి ఇప్పటికే అధికారులు చెప్పారు. అలాగే భక్తులు కూడా వన్ వే, ఒక మార్గం నుంచి వెళ్ళడం, ఒక మార్గం నుంచి బయటకు రావడం, అలాగే అదనపు పోలీసు బలగాలతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదనపు పార్కింగ్ స్లాట్స్ని ఏర్పాటు చేశారు. అలాగే ఇటు యూపీలో ప్రధానంగా ఈ కుంభమేళా ప్రాంగణం నుంచి ఇటు కాశీ, ముఖ్యంగా వారణాసి కాశీ విశ్వనాథ ఆలయం 130 కిలోమీటర్లు. సో ఇక్కడికి వచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి అందరూ కూడా శివరాత్రి సందర్భంగా కాశీ విశ్వేశ్వరుని దర్శించుకునేందుకు అక్కడికి వెళ్తున్న పరిస్థితి ఉంది. సో ఈరోజు కాశీకి కూడా భక్తుల రద్దీ అనేది పెరిగింది. అక్కడ కూడా 1,00,000 వెహికల్స్ పార్క్ చేసేందుకు 40 పార్కింగ్ స్లాట్స్ని సిద్ధం చేశారు. సో ఓవరాల్గా ముఖ్యంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లను యూపీ ప్రభుత్వం చేసింది. ఇటు రైల్వే శాఖ కూడా 350 అదనపు రైళ్లని ప్రస్తుతం ఇటు ప్రయాగ్రాజ్ నుంచి కుంభమేళా ముగుస్తుంది కాబట్టి అక్కడి నుంచి భక్తులంతా వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు విస్తృతమైన ఏర్పాట్లను ఇటు రైల్వే శాఖ కూడా చేయడం జరిగింది. ఢిల్లీలో తొక్కిసలాట కానీ, అక్కడ ప్రయాగ్రాజ్, అలాగే యూపీలో అనేక రైల్వే స్టేషన్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో అదనపు రైల్వే సిబ్బందిని, సిఆర్పిఎఫ్ పోలీసు బలగాలని, రైల్వే పోలీసుల్ని మోహరించి క్రౌడ్ని ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం అయితే ఈ రోజుతో ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ముగుస్తున్న నేపథ్యంలో భారీగా భక్తులు అయితే తరలి వస్తున్నారు. సుమారు ఈ రోజు 5 కోట్ల మంది వరకు కూడా పుణ్యస్నానాలు ఆచరిస్తారన్న అంచనా. సో ఓవరాల్గా 70 కోట్ల మంది వరకు కూడా ఈ మహాకుంభమేళా 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళాలో ఈసారి ముఖ్యంగా వారు పుణ్యస్నానాలు ఆచరించబోతున్నట్లుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం అయితే యూపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ క్రౌడ్ని, అలాగే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేస్తోంది. థాంక్యూ గోపి.